ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం గత వారం రోజుల నుంచి నడుస్తున్న టాపిక్ గడ్డం రాజు. మరి వాళ్ళ భార్య వల్ల చనిపోయిన ఆయన చాలా క్లారిటీగా వీడియో కూడా రిలీజ్ చేసిండు. చాలా వైరల్ అయిపోయింది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్ కాల్ కూడా తీసుకున్నాము. కానీ ఈ వన్ సైడే అంటే అబ్బాయి సైడ్ వాళ్ళతో మాట్లాడినాం కాబట్టి, సో అమ్మాయి తప్పు అని చెప్తారు కాబట్టి మనం అందరం విన్నాము. అమ్మాయి తప్పు అని చెప్పారు. ఆల్రెడీ గడ్డం రాజు వీడియోలో కూడా తన భార్య వల్లే చనిపోయినా అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేనేమనుకున్నా అంటే అమ్మాయి తరపున కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే అమ్మాయిది అంటే ఇద్దరు తప్పు ఖచ్చితంగా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకున్నప్పుడు. కానీ మరి ఈ అమ్మాయి వర్షన్ ఎలా ఉంది, మరి ఈ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అనే విధంగా వెళ్ళి పలకరిద్దాము, కనీసం మాట్లాడదాము, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనే విధంగా వెళ్ళడం జరిగింది చాలా క్లారిటీగా. మరి వాళ్ళ భార్య పేరు సౌందర్య. చూస్తున్నాం కదా, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. 8 months అయింది. 8 monthsలో గడ్డం రాజు చనిపోయారు. ఎందువల్ల? సౌందర్య వల్ల అని నేను అనట్లే. ఆల్రెడీ వీడియోలో గడ్డం రాజు చెప్పిండు వాళ్ళ భార్య టార్చర్ వల్ల అని. సో అయితే అది కరెక్టా రాంగా, అమ్మాయిని ఎందుకు అలా అన్నాడు అనే విధంగా వెళ్ళి మరి కరెక్టా రాంగా తెలుసుకుందాము అనే విధంగా వెళ్ళిపోయినాం. నేను కాదు, ఇంకా చాలామంది మీడియా వాళ్ళు వచ్చిర్రు ఆమెతో మాట్లాడదామని. కానీ అసలు విషయం ఏం జరిగింది అనంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర 10:30కు పోయినా నేను. ఇప్పుడు టైం మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం వరకు మీడియా అంతా వెయిట్ చేసింది అక్కడ. ఫోన్లు చేస్తే ఎత్తరు, మెసేజ్లు చేస్తే చూసి వదిలేస్తారు. అంటే ఫోన్ చేసిన వాళ్ళం పిచ్చోళ్ళమా, లేకపోతే తప్పించుకొని తిరుగుతున్నారా? నేను ఇప్పటివరకు ఒక పాజిటివ్ వేలోనే ఆలోచించిన. ఎందుకంటే అమ్మాయి కూడా బాధపడుతుండొచ్చు, అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందో పాపం చూద్దాం అనే విధంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను గడ్డం రాజుకి సపోర్ట్ చేయాలనుకుంటే ఆ రోజే రాజు గారు వీడియో చేశాను, ఆల్రెడీ లైవ్ కాల్ కూడా తీసుకోవడం జరిగింది, అప్పటికే వదిలేసేదాన్ని నేను. కానీ అమ్మాయిని నెగటివ్ అయిపోయింది కాబట్టి, అమ్మాయి తప్పు లేదని చెప్తుంది కాబట్టి, మరి ఆ విధంగా ప్రజలందరికీ తెలియాలి. మరి అమ్మాయి తప్పు చేయలేదు, ఆ అమ్మాయి కూడా సఫర్ అయింది అని చెప్పుకుంది కాబట్టి, అది నిజమా రాంగా, సో ఒకసారి కలుద్దాం అనే విధంగా ఆలోచించిన. సో ఆలోచించడం తప్పేం లేదు. 2 విధాలుగా ఆలోచిస్తేనే ఒక సొల్యూషన్ అనేది మనకు వస్తుంది. కానీ ఈ రోజు పోయిన తర్వాత అక్కడ అందరూ దాదాపుగా ఏమంటున్నారు అనంటే, వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రీసెంట్‌గానే ఆ ఇంటికి వచ్చిర్రట. ఆ ఇంటికి వచ్చింది 1 month 2 months అవుతుందంట. ఇప్పటివరకు ఎవరితో మాట్లాడడం కానీ, ఎవరిని కలవడం కానీ అట్లాంటిది ఏం లేదంట అక్కడ. వాస్తవాలు చెప్పాలి అనంటే నిజంగానే చెప్తాను నేనైతే, నెగెటివే ట్రోల్ అవుతుంది అక్కడ. నెగెటివ్‌నే చెప్తారు, పాజిటివ్‌గా ఎవరు చెప్పట్లా. మేము పాజిటివ్‌గా ఆలోచించినాం. ఎందుకు అనంటే అమ్మాయి తప్పుంటది, అబ్బాయి తప్పుంటది కాబట్టి. అబ్బాయి ఏమన్నాడు పాపం ఆమెని, ఇట్ల సైడ్ కూడా ఆలోచించాలి కదా అనే ఆలోచన వచ్చింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత కనీసం మేము ఫోన్ చేసి ఎంతమంది ఫోన్ చేసినాం తెలుసా? ఇటు చూడండి, 10:30 నుంచి ఫోన్లు చేసుకుంటా 12:30 వరకు ఫోన్లు కొట్టినాం. నా ఫోన్ కాదు, మా కెమెరామ్యాన్ ఫోన్ల నుంచి కూడా 100 సార్లు ఫోన్లు కొట్టినాం. వాళ్ళ అన్నయ్యకి కాకపోతే ఆమెకి, ఆమెకి కాకపోతే వాళ్ళ అన్నయ్యకి, సౌందర్యకి ఇంకా వాళ్ళ అన్నయ్యకి. ఎంత కొట్టినా కాల్ లిఫ్ట్ చేయలేరు. మెసేజ్లు కూడా పెట్టినా, సో మేము ఇట్లా వచ్చినాము, కొంచెం మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి అని రిక్వెస్ట్ కూడా పెట్టినాం. ఎందుకు అనంటే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని వచ్చినాం. మరి కనీసం దానికి రెస్పాండ్ అవ్వాలి కదా. మీరు తప్పు చేయలేదు, ఓకే, తప్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ తప్పుని మీరు, నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్‌గానే ఉన్నాను, రాజు నన్ను టార్చర్ చేసిండు అని అంత బద్దలు గుద్దినట్టు చెప్పినప్పుడు నువ్వు కన్ఫామ్‌గా నువ్వు కనీసం మెసేజ్‌కి రెస్పాండ్ అవ్వాలి. మెసేజ్‌కి రెస్పాండ్ అవ్వాలి, కాల్‌కి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు అంటే నువ్వు ఎంత నెగెటివ్‌గా ట్రోల్ అయినావో,
గడ్డం రాజు ఆల్మోస్ట్ చెప్పేసిండు వీడియోలో, మా భార్య వల్ల నేను చనిపోయినా అని. సో అది పోవాలి అనుకుంటే నువ్వు తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రతి ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ ఇవ్వాలి. అప్పుడే ప్రతి ఒక్కరి జనాలకైనా కూడా నువ్వు కరెక్ట్ అని తెలిసేది. ఇలా తాళమేసి సరే ఓకే పనుండొచ్చు మీకు. సో నేను వీడియో కూడా తీసిన. ఎందుకు అనంటే కొందరు నమ్మరు. ఏం మాట్లాడుతుందిలే, వాగుతలే, వీళ్ళకి ఏం పని లేదు అని కొందరు అనుకోవచ్చు. కానీ ఆ తాళమేసిన వీడియో కూడా నేను తీసుకొచ్చిన. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా, ప్రూఫ్ లేకుండా మాట్లాడలేం కదా ఏదైనా కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరే ఈ ఫొటోస్‌లో. లాకేసేసిర్రు. సో చూసినాం కదా, ప్రూఫ్‌తోనే మీకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కొందరు అనుకుంటారు, ఏదో మాట్లాడతారులే అనుకుంటారు. అందుకే ప్రూఫ్‌తోనే వీడియో తీసుకొనొచ్చిన. సో ఎళ్ళినాము, చాలాసేపు వెయిట్ చేసినాము. పైన వాళ్ళ ఓనర్ వాళ్ళతో కూడా మాట్లాడినాం. కనీసం వాళ్ళ ఓనర్ వాళ్ళకి కూడా ఈ విషయము జరిగింది, ఇలా జరిగిందని తెలీదంట ఇప్పటి వరకి. వాళ్ళే మీడియా అంతా చూసి వాళ్ళే షాక్ అవుతున్నారు. సో అలా కూడా ట్రై చేసినాం. వాళ్ళ ఓనర్‌తో కూడా కాల్ చేపించినాం. అసలు ఫోన్ రెస్పాండ్ లేదు. కనీసం ఓనర్ చేస్తున్నారు, ఏం పని మీద చేస్తున్నారు, కనీసం మనం ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాం. కానీ ఎవ్వరు లిఫ్ట్ చేయట్లేదు. కాల్స్ ఎన్ని సార్లు చేపించామంటే వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి కూడా ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. సరే చాలాసేపు వాళ్ళ ఓనర్ చేసిన తర్వాత దగ్గర దగ్గర 2 గంటలు ఉన్నాం. కనీసం ఆ 2 గంటలలో కనీసం చూసుకొని రిటర్న్ కాల్ అనేది ఖచ్చితంగా మనం చేస్తాం కదా. ఎందుకు చేశారు అని ఫోన్ ఇంకొకటి చెప్తా. నేను ఫోన్ చేస్తే ఫస్ట్ స్పీకింగ్ టు సమ్‌వన్ ఎల్స్ అనదర్ కాల్ వచ్చింది. దగ్గర అర్ధగంట మాట్లాడింది. మరి అర్ధగంట మాట్లాడినప్పుడు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. సరే నీ కాల్ పర్సనల్ కాలో లేకపోతే ఇంపార్టెంట్ కాలో అది నీ ఇష్టం అది. కానీ తర్వాతైనా ఫోన్‌కి రెస్పాండ్ అవ్వాలి కదా. మరి ఎవరు మీరు ఏంటి అనేది ఖచ్చితంగా రెస్పాండ్ అయితేనే కదా ఎవరు చేస్తున్నారని తెలిసేది. ప్రతి ఒక్కరు చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. మరి ఇక్కడ ఏమర్థమవుతుంది అనంటే తప్పు చేయలేదు, ఓకే యాక్సెప్ట్ చేస్తా. తప్పు చేయనప్పుడు ఏం చేయాలి? ముందుకొచ్చి మాట్లాడాలి. అంతేనా? ముందుకొచ్చి మాట్లాడితేనే కదా తన తప్పు ఉందో లేదో అనేది నిరూపించుకోవడానికి ముందుకు రావాలి. సో తన ఫేస్ చూపించుకోవాలి అనుకోవట్లేదు అనుకోవచ్చు. ఆల్రెడీ తన ఫేస్ అందరికీ తెలుసు. మాస్క్ వేసుకోవచ్చు. సో మాకు చెప్పినా కూడా మేము బ్లర్ వేస్తాం. ఫోటో అయినా కూడా, తన వీడియోలో అయినా కూడా తన ఫేస్ బ్లర్ వేస్తాం. మేము అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. వస్తే కనీసం రెస్పాండ్ ఉండదా? ఇప్పుడు అలా వెళ్తే ఏమవుతుంది అనంటే నిజంగానే తప్పు చేసిన వల్ల అయిపోతారు. సరే తాళం వేసింది అనంటే మనకు ఖచ్చితంగా పనులు ఉంటాయి, బయటికి వెళ్ళే పని ఉంటుంది, ఏడికన్నా వెళ్ళొచ్చు, ఊరికి వెళ్ళొచ్చు, ఏడికన్నా వెళ్ళొచ్చు. కనీసం మనం ఊరు వెళ్ళినప్పుడన్నా పక్కింటోళ్ళు, ఎదురుంగోళ్ళు, ఓనర్ వాళ్ళు లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తే లేమండి మేము ఊరికి వచ్చామండి, కొంచెం బిజీగా ఉన్నాము, బయటికి వచ్చాము అని చెప్తారు. అది ఖచ్చితంగా ఉంటుంది కదా. కనీసం అట్లా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళం కదా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవాలా? నువ్వు తప్పు చేసినవు అనుకోవాలా, తప్పు చేయలేదు అనుకోవాలా? ఇది క్లారిటీగా నాకు అర్థమైంది ఏంటి తెలుసా? తప్పు చేసినావు కాబట్టి అలా తాళం వేసుకొని వెళ్ళిపోయినావు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేవు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అనిపించడు కదా, అది రియల్ అనిపించింది ఇక అందరికి. నువ్వు స్టాండ్ తీసుకొని నేను తప్పు చెయ్యలేదు, గడ్డం రాజు నా వల్ల చనిపోలేదు, నన్ను కూడా టార్చర్ పెట్టిండు, నన్ను కూడా కొట్టేవాడు అని చెప్పినావు కదా. అదే ధైర్యంతో ప్రతి ఒక్కరికి చెప్తే కూడా నీ మీద పాజిటివ్ వచ్చేది. కానీ ఈ రోజు నువ్వు తాళం వేసుకొని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, ఫోన్ చేస్తే అనదర్ కాల్ వచ్చినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోవడము. నేను మెసేజ్ చేసింది కూడా మీకు వీడియోలో పక్కన బాక్స్లో పెడతాను, అది చూడండి. నేను ఇలా వచ్చానండి, కొంచెం లిఫ్ట్ చెయ్యండి అని కూడా రిక్వెస్ట్ చేశాం. అంటే మేము వచ్చిన వాళ్ళం పిచ్చోళ్ళమా?
లేకపోతే ఫోన్లు చేసిన వాళ్ళం పిచ్చోళ్ళమా? ఏ విధంగా అర్థం అవ్వట్ల. అక్కడ కూడా అందరూ అంటున్నారు. హస్బెండ్ చనిపోతే వెళ్ళాలి గదా! అనే విధంగా ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే అది ఖచ్చితంగా వెళ్ళాలి. సరే గొడవలైతాయి, ప్రతి ఒక్కటి అవుతూనే ఉంటది. కానీ హస్బెండ్ చనిపోయినప్పుడు ఖచ్చితంగా వైఫ్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే. సో, ఎవరు వెళ్ళొద్దు అని చెప్తే ఆగేది గాదు గదా అది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. వద్దనుకున్నా గూడా చేసుకోవాల్సొచ్చింది గదా! అప్పుడు పేరెంట్స్ వద్దన్నా, ఎవరొద్దన్నా చేసుకుంటాం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ గదా! మరి చనిపోయినప్పుడు అంత లవ్ కనబడలేదా? మరి పోవాలనిపించలేదా? అప్పుడు మీ మమ్మీ వద్దంటే ఊరుకున్నావా? లేకపోతే ఎవరైనా వద్దంటే ఊరుకున్నావా? కనీసం నీకంటూ ఒక స్టాండ్ ఉంటది గదా! జాబ్ చేస్తున్నావంట. మరి జాబ్ చేస్తున్నప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలి. కనీసం మాట్లాడాలి. అసలేంటి మేమున్నామా? లేమా? మరి బయటికెళ్ళినాము. కొంచెం పనుంది. మరి ఈ టైంకొస్తాము. ఆ టైంకి రండి అని రెస్పాండ్ అయితే దానికి మరే అమ్మాయి కొంచెం తన సైడ్ గూడా మనం ఆలోచించాలి. ఆలోచించే మీ దగ్గరకొచ్చినాం. అమ్మాయి సైడ్ గూడా ఒకసారి ఆలోచిద్దాం. పాపం పరిస్థితి ఏంటి అని. అలా వచ్చినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలి. అలా రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా తప్పనే చెప్తాము. రెస్పాండ్ అయితే 2 సైడ్‌లు ఆలోచించి తప్పేంటిదనే సొల్యూషన్ ఆలోచిస్తాం. మరి అబ్బాయి సైడ్ వాళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. మరి నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే ఏమనుకుంటారు? తప్పు చేసిన దానివయిపోతావు. సో, మీకు కాల్స్ గూడా చూపిచ్చాను. మా కెమెరామాన్ దాంట్లో గూడా కాల్స్ చాలా చేశాం మేము. అయినా గూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి రేపు రాజుది మరి 11 డేస్ రేపు చేస్తున్నారు. సో, రేపు అక్కడికొస్తుందా? రాదా? మరి ఆ రోజుకి గూడా కనీసం కార్యక్రమాలుంటాయి కాబట్టి, మరి వస్తదా? రాదా? అనేదైతే మనం చూడాల్సిందే. మరి రేపక్కడికెళ్ళిన తర్వాత గూడా మరి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీడియాకి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది గూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కాబట్టి, మరి చూద్దాము. రేపు వెళ్ళిన తర్వాత మరక్కడ ఏం జరుగుతుందో, మరి వస్తదో రాదో అనేదైతే మనము రేపటి వరకైతే వేచి చూడాల్సిందే. మరి ఈ రోజు వరకైతే అప్డేట్ ఇది. మరి నెక్స్ట్ మరి రేపు అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిఎల్ఎం మీడియా.